బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను 99% మేనిఫెస్టో పూర్తి చేసేసాను, నేను అందరికీ బటన్లు నొక్కాను, డబ్బులు వేసాను అన్న కూడా ఎందుకు 11 సీట్లకు పరిమితం అయిపోయాడు? ఏంటి అసలు ఏం జరిగిందంటారు పెద్దవారిగా? అవన్నీ ఏ బట్టాలు తీసుకోబట్టే తిప్పేసారు, రివర్స్ చేశారు, తెలుగుదేశానికి వేశారు. చంద్రబాబు ఎక్కేటప్పుడు ఏముందండి, అక్కడ కుర్చీని రాళ్ళు ఉన్నాయి, ఆయన దించేశాడు ఇలాగే చెప్పి. నవరత్నాలని అయ్యని ఇవ్వని 60,000 30,000 ఇచ్చానని చెప్పాడు. మాయ మాటలు చెప్పి గెలిచాడు, ఒక్కటి చేయలేదు. మళ్ళీ చంద్రబాబు తిరిగాడు, బాధలు పడ్డాడు, మళ్ళీ వచ్చాడు. మీరు ఇంత పెద్ద వయసు, ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన పనులు కానీ ఏమైనా కొనసాగించేవాళ్ళు, లేకపోతే ఇంకా అభివృద్ధికి చేసే? ఇవన్నీ రివర్స్ అని చంద్రబాబు చేశాడు. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, రాజశేఖర రెడ్డి చేశారు, రాజశేఖర రెడ్డి పోయాడు, ఆ రోసీ చేశారు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే పోయింది. చంద్రబాబు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఏముంది అక్కడ? విడిపోయింది. ఏదో చేతన అనేటప్పుడు ఇవన్నీ రాత్నాలు అయ్యని ఇవని చెప్పి వచ్చాడు. ఏం చేశాడు? మరి ఇప్పుడు అసలు ఈ విధ్వంసం జరుగుతుంది, ఆర్థికంగా మొత్తం అంతా అణగదొక్కేస్తున్నారు, లాండ్ ఆర్డర్ లేదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అలాగే అంటాడు. అలాగే 5 సంవత్సరాలు చేయబట్టే పచ్చీటితో పోయాడు. పెన్షన్ మరి లేని వాళ్ళు, ముసలి పని చేయని వాళ్ళు పని చేస్తారు. అలాగే అన్నా క్యాంటీన్లు బాబాయ్, 5 రూపాయలకు భోజనం, అన్నా క్యాంటీన్లు మంచిదంటావా? అన్నా క్యాంటీన్ చాలా మంది 5 రూపాయలు ఉంటే పేదలు వెళ్ళి తింటున్నారు. దూరం ఉన్న పనికి వెళ్ళిపోయిన వాళ్ళు అది మంచిదే కదా. ఇప్పుడు అది కేవలం అడుక్కు తినే వాళ్ళే తింటారు, అది ఎవరు తింటారు అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే అంటున్నాడు. న్యాయమేనా అసలు ఆ మాటలు? ఎవరైనా వాళ్ళ మాటలు 5 సంవత్సరాలు చూసాం, మొన్న ఇలాగ వేసారు ఓట్లు. ఇంకా నమ్మడు సార్. మాది అన్నమయ్య డిస్టిక్, కలికిరి మండలము, మాది అద్దవారిపల్లి పంచాయతీ సార్. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను సార్కి ఒక రిక్వెజేషన్ ఇవ్వడానికి. ఏమంటే అక్కడ మేము ఎస్టీ ఎరుకల అణగారిన వర్గం ఉన్నది ఒకే కుటుంబం కాబట్టి అక్కడ అగ్రకులాల వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇబ్బంది పెట్టి మేము గత 35 సంవత్సరాలుగా గవర్నమెంట్ వారు ఇచ్చిన బోరు బావితో వ్యవసాయం పండించుకొని చాలా ఇబ్బందులు దాంతోనే బతుకుతున్నాం, మా జీవనం అదే. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వచ్చి చట్ట ప్రకారం ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఏం లేవు, చట్ట ప్రకారం అన్యాయంగా వేయకూడదు అని మా బావి కిందే బోరేసుకొని ఈరోజు దాన్ని మా బావి మా పొలము మొత్తం నీళ్ళు ఆగిపోయేసి ఈరోజు మొత్తం ఎండిపోయింది. దగ్గర 6 నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో లాస్ వస్తుంది. మా పరిస్థితి ఏం అర్థం కాక మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి, విఆర్ఓ ఆఫీస్కి తిరిగాం. విఆర్ఓ గారు తప్పుడు సమాచారం ఇచ్చి దాన్ని ఆయన విఆర్ఓ గారు స్వహస్తకాలతో రాసి పంపించారు, తప్పుడు సమాధానాలు ఇచ్చారు. అక్కడ ఉన్నవి ఎంక్వైరీ చేయలేదు, ఎంక్వైరీ చేయకుండా వాళ్ళే స్వతహాగా వాళ్ళే. నాకు న్యాయం కావాలి సార్, చట్ట ప్రకారం చేస్తే చాలు, నేనేమో అన్యాయంగా చేయడం లేదు, చట్ట ప్రకారం న్యాయం చేస్తే చాలు అని కోరుకుంటున్నాను. బాబాయ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రజా దర్బార్కి మీ సమస్య ఏం చెప్పుకుందామని వచ్చారు? లోకేష్ గారి దాకా వెళ్ళారా? వెళ్ళాలని వచ్చినాను సార్. చంద్రబాబు సార్ కాడికి, లోకేష్ సార్ కాడికి వచ్చాను. కర్నూలు జిల్లా నది, ఎల్లుర్తి మండలం, లచ్చంపల్లె గ్రామం, డోన్ మండలంలో దొంగతనం జరిగింది. డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు ముగ్గురు ₹1,00,000 లంచం తీసుకొని నన్ను బెదిరించి ఫోటోలు దింపుకొని సంతకాలు పెట్టించుకొని వాళ్ళకే న్యాయం చేస్తున్నారు దొంగలకి. ఆ దొంగోడు నేను చంపుతామనంటే కూడా దొంగలు ముద్దాయిలు పడకరావడం లేదు. మేము ఎన్ని మాట చెప్పినా, ఎంత రికమెండేషన్లు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా కూడా పోయిన ఎమ్మెల్యేలకు గొర్రెలు 20 గొర్రెలు కాపలు ఉన్నోళ్ళే వాళ్ళవి నాకు కలిసి ఉండాం. వాళ్ళు గొల్లోళ్ళు, మేము వెరకొల్లోళ్ళం. ముగ్గురు నాగార్జున, వాళ్ళ నాయన నాగలక్ష్మయ్య అయితే నాగన్న, నాగలక్ష్మయ్య, బాలు, పెద్ద సంజన వాళ్ళ నాయన, వాళ్ళు ముగ్గురు కలిసి పండుకొని గొర్రెల కాడ గొర్రెలు, వాళ్ళ గొర్రెలు మా గొర్రెలు కొంటే ఎత్తుకొని పోయినారు. అది డిఎస్ గారు, సిఐ సారు, ఎస్ఐ సారు లంచం తీసుకొని వాళ్ళకే న్యాయం చేసినారు. నాకేం న్యాయం జరగలేదు. నాయకులకు చెప్పినాను, అందరికి చెప్పినాను సార్. కలెక్టర్ సార్ కాడికి 20 మాటలు పోయినా, ఎస్పీ సార్ కాడికి 20 మాటలు పోయినా, నన్ను వాళ్ళకు కూడా ఫోన్లు వచ్చి వాళ్ళ ఊళ్ళో నాకు న్యాయం చేయకున్నారు.